హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం. ముందుగా అయితే చికెన్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా కలుపుకొని చికెన్ని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసి బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ అయితే బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కర్రీ కోసం నేనైతే టమాటాలు గుజ్జు చేసి వేస్తాను. మీరు ఎలా చేస్తారు? ఇలా టమాటాలు గుజ్జు చేసి వేస్తే చికెన్ కర్రీ అనేది సూపర్గా వస్తుంది. తర్వాత వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసేస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత టేస్టీగా ఈజీగా ఈ చికెన్ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు ఎలా చికెన్ కర్రీ చేస్తారో కామెంట్ చేసేయండి గాయ్స్. ఈ చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.